సమస్త తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో మేమడిగిన పొడుపు కథ, ఏడుగురు అన్నదమ్ములం మేము, విడివిడిగా ఉంటే చెప్పగలరు, కలిసి ఉంటే చెప్పలేరు. సమాధానం: సప్తవర్ణాలు లేదా ఇంద్రధనుస్సు. కమెంట్ బాక్సులో సరైన జవాబు ఇచ్చిన వారు నందాల నాగేష్, నందాల మల్లేష్. గత శీర్షిక తెలుగు వ్యాకరణంలో అక్షరాలు భేదాలు తెలుసుకున్నాం. ఈ శీర్షికలో మనం ఉభయాక్షరములు, హల్లులలోని ఇతర భాగములు తెలుసుకుందాం. ఉభయాక్షరములు 3. ఉభయం అంటే 2 అని అర్థం. ఇవి అవసరాన్ని బట్టి అచ్చులుగాను హల్లులుగాను తీసుకొనబడుతున్నందున వీటిని ఉభయాక్షరాలు అని పిలువబడుచున్నవి. ఇవి అచ్చుల ధర్మాలను హల్లుల ధర్మాలను కూడా కలిగి ఉంటాయి. అవి సున్నా, అరసున్నా, విసర్గ. ఒక సూచన: సున్నకు పూర్ణ బిందువు అని, అరసున్నకు అర్ధబిందువు అని పేర్లు కలవు. హల్లులు అందలి భేదాలు. హల్లులు 37. క, ఖ నుండి హ, క్ష వరకు. హల్లులకు ప్రాణులు, వ్యంజనములు అని పేర్లు కలవు. ప్రాణములైన అచ్చులను పొందుట చేత ప్రాణులు అనియు, అచ్చుల సహాయము వలన పలుకబడుట వలన వ్యంజనములు అని ఈ హల్లులకు పేర్లు వచ్చినవి. హల్లులు ప్రధానముగా 3 రకములు. 1. పరుషములు. కఠినముగా పలుకబడినవి పరుషములు. వీటికి శ్వాసములు అని పేరు కూడా కలదు. ఇవి 5. అవి క, చ, ట, త, ప. 2. సరళములు. తేలికగా పలుకబడినవి సరళములు. వీటికి నాదములు అని పేరు కూడా కలదు. ఇవి మొత్తం 5. అవి గ, జ, డ, ద, బ. 3. స్థిరములు. పరుష సరళములు కాక మిగిలినవి స్థిరములు. వ్యాకరణ కార్యములు జరుగునప్పుడు మార్పు చెందక స్థిరముగా ఉండునవి. ఇవి 25. అవి ఖ, ఘ నుండి స, హ వరకు. హల్లులలోని ఇతర భాగములు. 1. స్పర్శములు. కా నుండి మా వరకు గల 25 వర్ణములను స్పర్శములు అని అందురు. ఉచ్చరించేటప్పుడు నోటి భాగాలతో బాగా గట్టిగా పలుకుతున్నందువల్ల వీటికి స్పర్శములు అని పేరు. స్పర్శములు 5 వర్గములుగా విభజింపబడినవి. క వర్గము: క, క, గ, ఘ, ఞ. చ వర్గము: చ, ఛ, ఛ, జ, జ, ఝ, ఇణి. ట వర్గము: ట, ఠ, డ, ఢ, అణ. త వర్గము: త, థ, ద, ధ, న. ప వర్గము: ప, ఫ, బ, భ, మ. 2. వర్గ యుక్కులు. యుక్కు అంటే జత లేదా 2 అని అర్థం. వర్గాక్షరాలలో సరి సంఖ్యలో ఉండే అక్షరాలు. ఇవి వర్గ ద్వితీయ చతుర్థాక్షరములు. ఇవి మొత్తం
10. అవి క ఖ, చ ఝ, ఠ ఢ, థ ధ, ప భ. మూడవది అనునాసికములు. నాసిక అంటే ముక్కు. ముక్కు సహాయముతో పలుకబడునవి అనునాసికములు. 5 వర్గములలోని చివరి అక్షరాలు అనునాసికాక్షరాలు. ఇవి 5. అవి జ్ఞ, ఇణి, అణ, న, మ. నాలుగవది అంతస్థములు. స్పర్శములకు ఉష్మములకు మధ్య ఉండు అక్షరములు అంతస్థములు. ఇవి 6. అవి య, ర, బండిర, ల, అళ, వ. ఐదవది ఊష్మములు. ఊది పలుకబడునవి ఊష్మములు. అవి ష, ష, స, హ. ఆరవది ధృతము. నకారానికి ధృతము అని పేరు. ధృతం అంటే అవసరం లేనిచో కరిగిపోవునది అని అర్థం. అవి నన్నున్, నిన్నున్. ఇవన్నీ ధృతాలే. ఏడవది ధృత ప్రకృతికము. ధృతం చివరగల పదాన్ని ధృత ప్రకృతికము అని అంటారు. అవి అనెన్, కనెన్. ఇవన్నీ నకారం అంటే ధృతం చివర కలిగినవి కావటం వలన ధృత ప్రకృతికములు. ఇకపోతే 8వది కళలు. ధృత ప్రకృతికములు కాని శబ్దములు కళలు. ఈ కళలకు చివర నకారం ఉండదు. ఉదాహరణకు రాముడు, రాములు, హయము, విష్ణువు మొదలగునవి. నేటి సామెత. అత్తమీది కోపం దుత్త మీద చూపినట్లు. దుత్త అంటే మజ్జిగ వంటి వాటిని ఉంచడానికి ఉపయోగించే మట్టి పాత్ర. తన కోపాన్ని అత్తపై ప్రదర్శించలేక ఓ కోడలు ఆ కోపాన్ని చేతిలో ఉన్న మట్టి దుత్త మీద చూపిస్తే దుత్త పగిలి మజ్జిగ లేక కోడలే బాధపడవలసి వస్తుంది. ఇప్పటికీ కొన్ని ఇళ్లలో వ్యక్తుల మీద కోపాన్ని పాత్రలపై చూపించే అలవాటు ఉంది. ఈ విధంగా ఈ సామెత పుట్టుకొచ్చింది. నేటి పొడుపు కథ. అంగట్లో కొంటారు, ముందర పెట్టుకొని ఏడుస్తారు. నేనెవరు? అంగట్లో కొంటారు, ముందర పెట్టుకొని ఏడుస్తారు. నేనెవరు? మీ సమాధానం కామెంట్ బాక్సులో తెలియజేయండి. సమాధానం వచ్చే ఎపిసోడ్లో ఖచ్చితంగా మేము తెలియజేస్తాం. అంతవరకు మీ అందరికీ నమస్కారాలతో సెలవు.